విశాఖ పోర్టులో దొరికిన 25,000 కిలోల డ్రగ్స్ 25,000 కిలోలు. కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కేంద్రంగా డ్రగ్స్ దందా. బ్రెజిల్ నుంచి కంటైనర్లు విశాఖ పోర్టుకు. అదేదో ఆ సినిమా ఉంటుంది తమిళం డబ్బింగు, యముడు, సింగం, అట్లాంటి సినిమాలన్నిట్లలో ఆయన ఉంటాడు, ఆ హీరో, నాకు పేరు గుర్తుకొస్తలేదు. ఆయన వాళ్ళు ఇదే ఉంటుంది, మొత్తం షిప్ల మీదనే నడుస్తుంటుంది. ఆ షిప్ల నుంచే అంటే భారతదేశం యొక్క వ్యవస్థను అస్తవ్యస్తం చేసేటువంటిది. దరిద్రం ఏంటంటే మన దేశంలో ఉండేటువంటి లుచ్చాలే అనొచ్చు, ఈ పదం వాడడం నాకు ఇష్టం లేదు, కానీ డ్రగ్స్ను ఇట్లా ఇంపోర్ట్ చేసుకునే, డ్రగ్స్ ద్వారా ఈ సంపాదించుకునేటువంటి వాళ్ళంతా లుచ్చాలే. ఇంత దారుణమైనటువంటి 25,000 కిలోల డ్రగ్స్ డ్రైయిస్ట్తో కలిపి కొకైన్ దిగుమతి. సంధ్య ఆక్వా పేరిట కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి. ఈ కోటయ్య చౌదరికి ఇది ఎన్నో పేజీ, 11 పేజీ. ఈ కోటయ్య చౌదరికి టీడీపీకి బీజేపీ నాయకురాళ్లకు సంబంధం ఉందనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి ఎవరున్నారు ఈ కోటయ్య చౌదరి? ఈయన కూనం వీరభద్రరావు, కోటయ్య చౌదరి. మేము కేసులను ఎదుర్కొంటామని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఎవరు ఎదుర్కొంటారు? సంధ్య ఆక్వాపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చర్యలు. టీడీపీ పురంధేశ్వరితో అనుబంధము. భారీ డ్రగ్స్ దిగుమతి చేసుకున్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన కూనం వీరభద్రరావు చౌదరి, కూనం కోటయ్య చౌదరితో టీడీపీ నేతలకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు వదిన, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి కుటుంబానికి వీరు సమీప బంధువులు, వ్యాపార భాగస్వాములు కూడా కావడం గమనార్హం. పురంధేశ్వరి కుమారుడు దగ్గుపాటి చెంచురాం, ఆమె సమీప బంధువు ప్రసాదరావుతో కలిసి సంధ్య ఆక్వా అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అనంతరం ఆ కంపెనీని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం, సంధ్యా మెరైన్, సంధ్య పేర్లతో 3 విభజించారు. వాటిలో సంధ్యా మెరైన్ను పురంధేశ్వరి సమీప బంధువు వియ్యంకుడు ప్రసాదరావు, సంధ్య ఆక్వాటెక్ను పురంధేశ్వరి కుమారుడు చెంచురావు నిర్వహిస్తుండగా సంధ్యా ఎక్స్పోర్ట్ కూనం వీరభద్రరావు, కోటేశ్వరరావు నిర్వహిస్తున్నారు. కాగా బాలకృష్ణ వియ్యంకుడు గీతం యాజమాన్యం వీరభద్రరావుకు సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఇదే అంశము ఆంధ్రజ్యోతిలో ఏం రాసిరో చూద్దాం. ఇదే, ఎందుకంటే చూడాలి ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు, వీళ్ళేం రాశారు. విశాఖలో కొకైన్ కలకలము, 25,000 కిలోల డ్రైయిస్తో కలిపి రవాణా. బ్రెజిల్ నుంచి షిప్లో విశాఖకు రాక ఇంటర్పోల్ సమాచారం పట్టుకున్న సిబిఐ విచారణకు. మన సాక్షి పత్రికలనేమో కోటయ్య చౌదరి, వీరయ్య చౌదరి, ఆ చౌదరి, ఈ చౌదరి అని వాళ్ళు పేర్లు రాశారు. దాంట్లో దగ్గుపాటి పురంధేశ్వరి వాళ్ళకందరికీ సంబంధాలు ఉన్నాయనేటువంటి చేశారు. తెర వెనుక వైసీపీ పెద్దలు ఉన్నారనేటువంటి అనుమానం అనేటువంటిది ఆంధ్రజ్యోతి రాసింది. మరి వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఎవరికి ఏంటి అనేటువంటి అంశం పైన క్లారిటీ రావాల్సినటువంటి అంశం ఉన్నదా లేదా దీనికి సంబంధించి ఎవరు అనేటువంటిది. వీడికి వచ్చేసరికి చిన్నగా ఎక్కడనో పెట్టినట్టున్నారు, ఎక్కడ కనబడతలేదు దీనికి సంబంధించినటువంటి వార్త, ఎక్కడ కనబడతలేదు. విశాఖలో కొకైన్ కలకలం, 25,000 కిలోలు, పోలీసుల అత్యుత్సాహము, అడ్డుపడినటువంటి ఏపీ అధికారులు. కీలకంగా ఎన్నికల ముందు 25,000 కిలోల డ్రగ్స్ కొకైన్ దొరికింది. ఎన్ని కోట్ల రూపాయలో, వేల కోట్ల రూపాయలో మనకు తెలుస్తూనే ఉన్నది. దానికి సంబంధించి వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ పైరేట్స్లు, హౌతీ తీవ్రవాదులు ఏవేవో పడవలను, ఏవేవో షిప్లను పట్టుకుంటారు. ఇట్లాంటి షిప్లను ఎందుకు బెయిల్ చేస్తారో తెలియదు. ఎంత దారుణం ఇది! ఇలాంటి కంటైనర్లు నెలకు 5-6 వస్తున్నట్టు తెలుస్తుంది. దేశం సర్వనాశనం కావడానికి కాకపోతే ఇంకేమిటిది? డ్రగ్స్ దేశం సర్వనాశనం కావడానికే. అసలు ఈ నిజంగా ఎవరైతే తేలుతారో వాళ్ళు కాల్చి పడేయాలి దీనికి సంబంధించినటువంటి అంశంలో, లేకపోతే కష్టం. దీనికి సంబంధించి ఇంత దారుణమా? ఇంత దారుణంగా వేల కిలోల డ్రగ్స్ అంట. వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇద్దరు సమాధానం చెప్పాలి దానికి సంబంధించి. నెలకు 5-6 కంటైనర్లు వస్తున్నాయి అంటే నెలకు ఎన్ని వేలు, లక్షల కిలోల డ్రగ్స్ దిగుమతి అవుతుంది. మన పిల్లలు జాగ్రత్తగా ఉన్నారా లేదా? తల్లిదండ్రులారా, దయచేసి ఆంధ్ర, తెలంగాణ మొత్తం అన్ని దేశం మొత్తంలో ఉండేటువంటి తల్లిదండ్రులారా, మీ పిల్లలు బడికే పోతున్నారా, కాలేజీకే పోతున్నారా, ఇట్లాంటి డ్రగ్స్ దందాలకు అలవాటు పడిపోతున్నారనేటువంటిది మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే చాలా కష్టమవుతుంది.